హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. యూపీఎస్సి సిఎస్సి 780 ర్యాంకర్ 2023. అయితే ఈరోజు మనం పిఎస్ఐఆర్ పైన వచ్చే డౌట్స్ని సార్ క్లారిఫై చేస్తారు. స్టూడెంట్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పంపించారు. సో నేను ఆ క్వశ్చన్స్ ఇప్పుడు సార్ని అడిగి మనం వాటి ఎక్స్పీరియన్స్, సార్ ఎక్స్పీరియన్స్, స్ట్రాటజీస్, ప్లాన్స్, టాక్టిక్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఫస్ట్ క్వశ్చన్, యూపీఎస్సిలో పిఎస్ఐఆర్ని ఎందుకు ఎంచుకోవాలి? యూపీఎస్సీ అనేటువంటిది మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అరౌండ్ 40 ఆప్షన్స్ పైనే ఉంటాయి, ఇంక్లూడింగ్ లిటరేచర్ వాటితో తెలుసుకుంటే. అయితే వాటిలో నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్యూ ఫ్యాక్టర్స్ నేను అనలైజ్ చేయడం జరిగింది. ఒకటి స్కోరింగ్, రెండు ఆ సిలబస్ ప్లస్ జిఎస్ ఉన్నటువంటి ఓవర్లాప్. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ అనేటువంటిది పిఎస్ఐఆర్ సిలబస్ జనరల్ స్టడీస్కి ఓవర్లాప్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. ప్లస్ ఎస్ఏకి కూడా ఒక ఎస్ఏ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఈజీగా రాయొచ్చు. అదేవిధంగా మూడో అంశం ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ అనేటువంటిది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ అవైలబిలిటీ అనేటువంటిది ఉందన్నమాట. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ మెయిన్గా నేను కన్సిడర్ చేసి పిఎస్ఐఆర్ అనేటువంటి ఆప్షనల్ని తీసుకోవడం జరిగింది. పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది జిఎస్లో కీ రోల్ ఎలా ప్లే చేస్తుంది? యాక్చువల్గా మనం జనరల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవే టాపిక్స్ ఆల్మోస్ట్ పిఎస్ఐఆర్లో కొన్ని ఉండటం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక ఎస్ఐ అనేటువంటిది ఖచ్చితంగా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఈజీగా రాసే విధంగా ఉంటుంది. 8 ఇస్తారు. ఆ 8లో ఒక ఎస్ఐని మనం పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఈజీగా రాయొచ్చు. సో దాని తర్వాత జనరల్ స్టడీస్ 1కి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ 1లో ఐడియాలజీస్ ఉంటాయి, ఓల్డ్ హిస్టరీ ఉంటుంది. ఓల్డ్ హిస్టరీలో కోల్డ్ వార్ అనేటువంటి టాపిక్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. తర్వాత ఐడియాలజీస్ అని చెప్పేసి ఓల్డ్ హిస్టరీలో ఉంటాయి. తర్వాత ఉమెన్ ఇష్యూస్, రైట్స్ ఇష్యూస్ అనేటువంటి ఆస్పెక్ట్స్గా ఉంటాయి. సోషల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో సోషల్ జస్టిస్ సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి. తర్వాత జిఎస్ పేపర్ 2లో ద పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్స్ కూడా మనకి పిఎస్ఐఆర్ ద్వారా మనకి ఓవర్లాప్ అవటం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత జిఎస్ 3కి వచ్చినట్లయితే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సబ్సిడీస్ సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంటే ఫార్మర్స్ ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి పిఎస్ఐఆర్లో ఉండటం అనేటువంటిది ఉందన్నమాట. అదేవిధంగా ఒక పాయింట్ మర్చిపోయాను, జనరల్ స్టడీస్లో మోడర్న్ వరల్డ్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవ్మెంట్ కూడా పిఎస్ఐఆర్లో ఉండటం అనేటువంటిది ఉందన్నమాట. సో జనరల్ స్టడీస్ 3లో ఆ విధంగా ఉంది. తర్వాత జనరల్ స్టడీస్ 4లో పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించిన టాపిక్స్, గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఈ ఎథికల్ గవర్నెన్స్ కావచ్చు, ఇటువంటి ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఎథిక్స్లో ఇటువంటి వాటన్నిటిలో ఓవర్లాప్ అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ పిఎస్ఐఆర్ ఓవర్లాప్ అనేటువంటిది ఉందన్నమాట. సో మనం కనుక ఎఫిషియెంట్గా మన ఆప్షనల్ని ఓరియంటేషన్ కనుక చేంజ్ చేసుకోగలిగితే షిఫ్టింగ్ ద గేర్స్ అంటాను నేను దీన్ని. అయితే అంటే పిఎస్ఐఆర్ చదివేటప్పుడు ఎట్లా అంటే ఒక ఇంటలెక్చువల్ డిబేట్ విధంగా రాయాలి. అదేవిధంగా మన జనరల్ స్టడీస్ రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే దాన్ని ఒక ఇన్ఫర్మేటివ్ ఆస్పెక్ట్ కింద రాయాలి. పిఎస్ఐఆర్లో ఫిలసాఫికల్ అండ్ డిబేట్ ఉండే విధంగా డైలెక్టికల్గా రాయాలి. కానీ జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికీ ఇన్ఫర్మేటివ్గా రాయాలి. కానీ ఈ సటిల్ గేర్ షిఫ్టింగ్ అనేది మనం చేసుకోగలిగితే పిఎస్ఐఆర్ ఆప్షన్ తోటి జనరల్ స్టడీస్ని బాగా అడ్రస్ చేయొచ్చు. సార్, నవ్ డేస్ మార్కెట్లో చూసుకుంటే చాలా మెటీరియల్స్ అనమాట, చాలా బంచ్ ఆఫ్ మెటీరియల్స్. సో స్టూడెంట్స్కి మీరు సజెస్ట్ చేసే పిఎస్ఐఆర్ కోసం బుక్స్ ఏంటి సార్? సో యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మార్కెట్లో కోచింగ్ మెటీరియల్స్, లేకుంటే ఇన్స్టిట్యూట్ కాపీ పేస్ట్ చేసేటువంటి మెటీరియల్స్, టాపర్ కాపీస్ ఇటువంటి అవైలబుల్ ఉన్నాయి. కానీ మనం లాస్ట్ 2-3 ఇయర్స్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 2-3 ఇయర్స్ ప్యాటర్న్లో పిఎస్ఐఆర్ మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్, లేదా సుబ్రహ్మణ్యన్ మేడం మెటీరియల్ కావచ్చు, పిఎస్ శోభ మెటీరియల్ కావచ్చు, ఇటువంటి వాటిని లేకుంటే ఇక్కడ హైదరాబాద్ కొన్ని లోకల్ ఇన్స్టిట్యూట్స్ వాటికి సంబంధించిన మెటీరియల్ చదివి రాస్తే మార్క్స్ అవార్డ్ చేయట్లా. ఎందుకు అనంటే ఆ పిఎస్ఐఆర్ ఆప్షన్ రాసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అదే చదువుతున్నారు, ఆల్మోస్ట్ అవే రాస్తున్నారు. సో అక్కడ క్రియేటివిటీ అనేటువంటిది అండ్ స్కోప్ ఆఫ్ నవాలిటీ అనేటువంటిది లేకుండా పోతుంది. సో దానికి నేను ఐడెంటిఫై చేశాను. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత చేసే దానికి కొద్దిగా లేట్ అయిపోయింది. అయితే నా సజెషన్ ఏంటంటే
ఈ కోచింగ్ మెటీరియల్ని ఒక గైడింగ్ కంపాస్గా తీసుకోండి, లిమిట్ని సెట్ చేసుకోవడం కోసం. యాక్చువల్గా ఏమవుతుందంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఆ సిలబస్లో వాళ్ళు ఇచ్చేటువంటి సిలబస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఆనర్స్ లెవెల్లో ఉంటుంది అనమాట ఆ సిలబస్. సో మనం ఏం చేయాలి, మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ బుక్స్ని తీసుకున్నా కానీ మనం దాన్ని లిమిట్ ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదవకూడదు, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ చదవకూడదు. ఓకే, మనకి సిలబస్లో ఉన్న టాపిక్ అయినా ఎక్కువ డీప్లోకి వెళ్ళకూడదు, మరి అని చెప్పేసి ఫండమెంటల్స్ ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఒక సాచురేషన్ అనేటువంటిది, ఆప్టిమమ్ సాచురేషన్ అనే పాయింట్కి మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నేర్చుకోవాలి. దాంతోపాటు మిగతా వాళ్ళకంటే కూడా మనం క్రియేటివ్గా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. సో ఈ 3 ఆస్పెక్ట్ని మనం మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో దానికోసంగా నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో సుబ్రారంజన్ కావచ్చు, పీయూష్ చౌబే కావచ్చు, లేకుంటే ఇంకో XYZ ఇన్స్టిట్యూట్ అనే మెటీరియల్స్ వచ్చాయి. సో మనం ఏం చేయాలంటే వాటిని ఒక కంపాస్ లాగా తీసుకోవాలి, ఒక అట్లాస్ లాగా తీసుకోవాలి. ఎట్లా పర్సే మనం కాల్ మార్క్స్ సంబంధించినటువంటి థియరీస్ ఎవరినో ఉన్నాయనుకోండి కాల్ మార్క్స్ సంబంధించి. సో ఈ కాల్ మార్క్స్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ నేను చేసింది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ నుంచి ఫస్ట్ మనం దాన్ని చదవాలి. దాని తర్వాత ఇగ్నో బుక్స్ నుంచి చదువుకోవాలి. తెలుగు మీడియం వల్ల అయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చదువుకోవాలి. ఇది చదువుకొని ఫస్ట్ మన ఓన్ అండర్స్టాండింగ్, మన ఓన్ నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూడాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూస్తే వాళ్ళు ఏ పరిధిలో ఎంతవరకు దాన్ని కన్ఫైన్ చేశారు అనేటువంటి మనకు అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు దాంట్లో కొన్ని రీసెంట్ ఇంటలెక్చువల్ ఒపీనియన్స్ కావచ్చు, లేకపోతే ఆథర్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ కావచ్చు, వాటిని మనకి అందించడం జరుగుతుంది. స్టాండర్డ్ బుక్స్లో కాంటెంపరీ స్కాలర్స్ వాళ్ళ గురించి అనేటువంటిది మెన్షనింగ్ అనేటువంటిది ఉండదు. సో అక్కడి నుంచి వాళ్ళని అవి మనం పికప్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా అభ్యర్థుల కంటే, మిగతా ఆస్పిరెంట్స్ కంటే మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది ఒక నోవెల్, అంటే ఒక క్రియేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు నేను కంక్లూజివ్గా చెప్పగలిగేది ఏంటంటే, మనం ఓన్లీ కోచింగ్ మెటీరియల్ మీద రిలై అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కోచింగ్ కూడా అందరూ ఒకే రకమైనటువంటి కోచింగ్ అటెండ్ అవడం, మోస్ట్లీ అభ్యర్థులు అదే విధంగా ఉండటం వల్ల దాంట్లో నావెల్టీ పోయి మార్క్స్ అనేటువంటి అవార్డ్ అవ్వట్లేదు. కాబట్టి వీ షుడ్ గో ఫర్ ఎక్స్ట్రా మైల్. ఎక్స్ట్రా మైల్ అంటే ఏంటి? స్టాండర్డ్ బుక్స్ చదవటం, అవి ఎంతవరకు చదవాలి, ఏవి చదవకూడదు తెలుసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కానీ తీసుకొని చదువుకోవాలి. దీంతో పాటుగా పిఎస్ఐఆర్ పేపర్ 2కి ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ పేపర్ చూసినట్లయితే న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూస్ అనేటువంటిది చాలా థరోగా ఫాలో అవుతూ ఉండాలి. సో ఓన్ ఎఫర్ట్స్ అనేటువంటి పెట్టినప్పుడే పిఎస్ఐఆర్లో 300 అబోవ్ స్కోర్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ మీద ఎక్కువ రిలై అవ్వకుండా ఓన్ ప్రిపరేషన్ అనేటువంటి దాని మీద కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టినా మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చి కోచింగ్ తీసుకోవడం అవసరమా? సో యాక్చువల్గా దీనిపైన డైవర్స్ ఒపీనియన్ అనేటువంటిది ఉంది. సో నా ఉద్దేశంలో మనకి రైట్ మెంటారు అండ్ రైట్ గైడెన్స్ అండ్ అప్రాప్రియేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, అంటే ఈ ఎగ్జామ్కి ఏమి కావాలి అనేటువంటిది, ఏమి వద్దు అనేటువంటిది ఆ క్లారిటీ ఉంటే మనకి కోచింగే అవసరం లేదు. యాక్చువల్గా నేను కోచింగ్ అనేటువంటిది తీసుకోలేదు, కానీ కోచింగ్ మెటీరియల్స్ వాళ్ళని నోట్స్ తీసుకొని వాటిలో ఎంతవరకు ఏం చెప్తున్నారు, ఏ పరిధిలో చెప్తున్నారు అనేటువంటి డిఫైన్ చేసి నేను నా ఓన్ ఎఫర్ట్స్ని పుట్ ఆన్ చేశాను. సో నేను చెప్పేది ఏంటంటే, కోచింగ్ అనేది అసలు ఎసెన్షియలే కాదు, నెససరీనే కాదు. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎరా, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో మనం కోచింగ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎగ్జామ్ పట్ల. సిలబస్ చూడాలి, PYQs చూడాలి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ అండ్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, వాటిని చూసి మనం ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. రైట్ మెంటర్ కూడా ఉండాలి. మెంటర్ అండ్ సీనియర్స్, పీర్ గ్రూప్, రైట్ మెంటర్ ఉన్నట్లయితే మనం ఏ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. సో అవి లేని పక్షంలో అసలు మీకు సబ్జెక్ట్ ఏమీ తెలియదు, అట్లా మీకు ఆ మెంటర్, మీ అండర్స్టాండింగ్ లేవు అన్న క్రమంలో మంచి కోచింగ్ సెంటర్ అనేటువంటి కొద్దిగా చూసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెససరీ నా ఉద్దేశంలో అయితే. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పేపర్స్లో ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తున్నారు, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఈ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇవ్వటం వెనక ఉద్దేశం ఏంటంటే, నేను యూపీఎస్సీకి సంబంధించినటువంటి లాస్ట్ 25 years ఆఫ్ ఆప్షనల్ పేపర్స్ని వాటిని అనలైజ్ చేశాను అనమాట. క్వశ్చన్ బై క్వశ్చన్, వర్డ్ బై వర్డ్ నేను అబ్జర్వ్ చేశాను.
అయితే ఇది ఒక ఎవల్యూటనరీ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ ఓరియంటేషన్ అనేటువంటిది ఎవాల్వ్ అయింది. మనకి 2011 వరకు తీసుకున్నట్లయితే యూపీఎస్సి సంబంధించినటువంటి ఆప్షనల్స్ 2011 వరకు ఎట్లుండేదంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంటే మార్క్స్ వచ్చాయి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉండి కంటెంట్ ఎక్కువ రాస్తే మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత 2013 నుంచి 2021 వరకు ఎట్లా ఉండేదంటే నువ్వు కరెంట్ అఫైర్స్ తోటి జోడించి రాస్తే నీకు మార్క్స్ వచ్చాయి, థియరీ ప్లస్ కరెంట్ అఫైర్స్. కానీ ఇప్పుడు 2021 నుంచి షిఫ్ట్ అయింది, క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటి షిఫ్ట్ అయింది. ఎందుకు? కరెంట్ అఫైర్స్ అందరు రాయగలుగుతున్నారు, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వేరియస్ వెబ్సైట్స్ చూసి నోట్స్ ఇస్తున్నారు, సినాప్సిస్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. యూపీఎస్సీ అనేది వెరీ డైనమిక్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అది రియలైజ్ అయింది యూపీఎస్సీ. సో ఓకే, వీళ్ళు థియరీని ప్లస్ కరెంట్ అఫైర్స్ని కలిపి రాసేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోయింది. నువ్వు జస్ట్ థియరీ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి రాస్తే అది అప్లికేషన్ అవ్వదు. నీకు ఒక థియరీ అనేటువంటిది ఇంకో థియరీ తోటి కలిపినప్పుడు ఈ రియల్ కాంటెక్స్ట్ లో ఎటువంటి కన్సిక్వెన్సెస్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు ఇండియా చైనాకి మధ్య బలగాల ఉపసంహరణ, ఫోర్సెస్ ని విత్డ్రా చేస్తున్నారు. సో ఈ డిసెంగేజ్మెంట్ అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఇంటర్ డిపెండెన్సీ థియరీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఇంటర్ డిపెండెన్సీ థియరీ ప్లస్ గ్లోబల్ ఆస్పెక్ట్స్ ప్లస్ సూపర్ పవర్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. గ్రేట్ పవర్ కాకుండా సూపర్ పవర్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ లో మనం ఈ కాంటెక్స్ట్ లో దాన్ని చూడాలి. దాన్ని చూసిన తర్వాత దీంతో పాటుగా ఇండివిజువల్ ఎఫర్ట్స్ కూడా, ఇప్పుడు మన గౌరవనీయమైనటువంటి విదేశాంగ శాఖ మంత్రి గారు జయశంకర్ గారు కూడా చైనా తోటి కొన్ని 6 ప్రిన్సిపల్స్ అనేటువంటి ఇచ్చి ఆ 6 ప్రిన్సిపల్స్ ని ఫాలో అయితేనే 2 కంట్రీస్ మధ్య మనకి రిలేషన్స్ అనేటువంటి ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే మనం చూసినట్టయితే కాంప్లెక్స్ ఇంటర్ డిపెండెన్సీ థియరీ, సూపర్ పవర్స్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇన్ రియల్ టైమ్ కాంటెక్స్ట్ ప్లస్ ఇండివిజువల్ ఎఫర్ట్స్. దీన్ని ఇండివిజువల్ ఎఫర్ట్స్ అనేటువంటి దాన్ని కమ్యూనికేషన్ థియరీ అంటాం మనం. సో వీటన్నిటిని కలిపి మీకు నాలెడ్జ్ని అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటే కానీ మార్క్స్ రావు. సో యూపీఎస్సీకి మీకు అర్థమైంది, ఆ యూపీఎస్సీ ఎవల్యూటనరీ ప్రాసెస్లో ఎవరైతే మంచి అనలిటికల్ మైండ్, అండర్స్టాండింగ్ ఉండి దీన్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో దీన్ని ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకే మార్క్స్, ప్లస్ వాళ్ళకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి అనమాట. పేపర్ 2 చూస్తే అసలు వెరీ డైనమిక్ ఈ సంవత్సరం. ఆ విధంగా పేపర్ సెట్టర్ అనేటువంటిది వాళ్ళు సైకాలజికల్గా ఆస్పిరెంట్స్ని ట్యూన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్లో మనం కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్నే ఫాలో అవ్వాలి. కోచింగ్ మెటీరియల్ తీసుకొని బట్టి కొట్టేసి మళ్ళీ అక్కడ పోయి రాసేస్తే మార్క్స్ రావు. సో అది ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. సో దానికోసం ఏం చేయాలి? మనం చెప్పుకున్నట్టు ఓన్ నోట్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, కోచింగ్ మెటీరియల్స్ తీసుకోకుండా ఓన్ నోట్స్ని తయారు చేసుకొని డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ వాటిని ప్రాక్టికల్గా మనం ఓకే దీన్ని ఈ థియరీ ఆ థియరీ కలిపి అప్లై చేస్తే ఏం కన్సిక్వెన్సెస్ రావచ్చు, ఏంటి రియల్ టైమ్ అబ్జర్వేషన్స్ ఏంటి అని అప్లికేషన్ ఓరియంటెడ్గా మన బ్రెయిన్ ట్యూన్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటే డే టు డే బేసిస్తో మనకి ఒక పీర్ గ్రూప్ కానీ లేకపోతే సీనియర్ కానీ మెంటర్ కానీ ఒక ర్యాంకర్ కానీ మనకు కానీ గైడ్ చేస్తే అది ప్రాపర్గా మనం ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతుంటే వాటిని ట్యాకిల్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్ అండ్ ఇండియన్ పొలిటికల్ థింకర్స్ ఉన్నారు. సో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్ అండ్ ఇండియన్ పొలిటికల్ థింకర్స్ ఉన్నారు. యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ అంటే ఎక్కువ మంది అభ్యర్థులు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్, ఇండియన్ పొలిటికల్ థింకర్స్. ఇక పొలిటికల్ సైన్స్ చదవమంటే వాళ్ళు అయ్యే చదువుతూ ఉంటారు. సో ఇక్కడ సిలబస్ అనేటువంటిది లిమిటెడ్గానే ఉంటుంది. ఆ లిమిటెడ్ సిలబస్, ఆ సిలబస్లో ఉన్నటువంటి థింకర్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి థియరీస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు థియరీ ఆఫ్ జస్టిస్ జాన్ రాల్స్, ఆయన ఆ థియరీ ఆఫ్ జస్టిస్ అనేటువంటి దాన్ని ఇచ్చిన దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటిది? వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ప్రపంచాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ఎఫర్ట్స్ జరిగినప్పుడు అన్ని రకాలైనటువంటి సైన్సెస్ నుంచి ఎఫర్ట్స్ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకున్నారు. ప్లానింగ్ ఎలా చేయాలని ఇంజనీరింగ్ వాళ్ళని అడిగారు, తర్వాత ఎన్విరాన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని ఎన్విరాన్మెంటలిస్ట్ని అడిగారు, అర్థమైందా? సో దాని తర్వాత ఎకానమీని అడ్సెట్ చేయాలని ఎకానమిస్టులు అడిగారు. కానీ పొలిటికల్ సైన్స్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు. ఓకేనా? సో పొలిటికల్ సైన్స్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు. దాని తర్వాత ఈ జరిగిన తర్వాత 1960s ఈ వరల్డ్ వార్ పునర్నిర్మాణం జరిగిన తర్వాత 1960s సోషల్ అండర్స్ట్ అనేటువంటిది అమెరికన్ సొసైటీలో ఎవాల్వ్ అయింది.
అంటే ఆ సోషల్ అంట్రెస్ట్ ఎందుకు ఎవాల్వ్ అయింది? సో ఈ సోషల్ అంట్రెస్ట్ కారణం ఏంటి? దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. పొలిటికల్ సైన్స్ నుంచి ప్రాపర్గా థీరీస్ లేవు ఒకటి. రెండోది, ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంజస్టిస్ జరిగి ఈ పొలిటికల్ సైన్స్లో ఈ ఇంజస్టిస్ జరిగి ఈ సోషల్ మూవ్మెంట్స్ అనేవి ఎవాల్వ్ అయింది. అంటే ఈ కాంటెక్స్ట్లో మనకి థింకర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక థియరీని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలా పర్సే అరిస్టాటిల్ కావచ్చు, ప్లేటో కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, లేకపోతే మనకి థామస్ హాబ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఒక కాంటెక్స్ట్లో ఇస్తారు. ఫస్ట్ ఆ కాంటెక్స్ని అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన థియరీని చదవాలి. విత్ ఆబ్జెక్టివ్ మైండ్ సెట్తో చదవాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ మైండ్ సెట్తో చదివి దాన్ని క్రిటికల్ అనాలైసిస్ చేయాలి. సో కాంటెక్స్ట్, థియరీ అండ్ క్రిటికల్ అనాలిసిస్ వీటిని పెట్టుకొని మనం ఇంటర్లింక్ చేయగలగాలి. ఈ సంవత్సరం ఒక క్వశ్చన్ వచ్చింది, పవర్ అండ్ లెజిటిమసీ. దానికి సంబంధించి పవర్ అండ్ లెజిటిమసీకి సంబంధించి వేరియస్ థింకర్స్ అనేటువంటి వాళ్ళు పవర్ని అండ్ లెజిటిమసీని డిస్కస్ చేసి ఉన్నారు. సో మ్యాకియావెల్లీ డిస్కస్ చేశాడు, అర్థశాస్త్రంలో గౌటిల్యుడు డిస్కస్ చేశాడు పవర్ గురించి, తర్వాత హన్నా అరెంట్ డిస్కస్ చేసింది. సో వీళ్ళందరూ పవర్ గురించి డిస్కస్ చేశారు. ఈ పవర్ గురించి వచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్ని ఏవైతే ఉంటాయో వేరియస్ థింకర్స్ నుంచి, అవన్నీ ఒక చోట మనం క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఇంటర్లింక్ చేయగలగాలి. ఫస్ట్ కాంటెక్స్ట్, థియరీ, దాని తర్వాత క్రిటికల్ అనాలిసిస్ అండ్ ఇంటర్లింకింగ్. ఈ 4 కాంపోనెంట్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే థింకర్స్ ని ఈజీగా వాళ్ళ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం అనమాట. సేమ్ విత్ ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియన్ థింకర్స్ కూడా. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఈ స్ట్రాటజీ వాడితే డెఫినెట్ గా 300+ మార్క్స్ వస్తాయి పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. దాన్ని మీరు ఎట్లా? సో యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో 300 స్కోర్ చేయడానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ సిలబస్ ని బాగా అనలైజ్ చేయాలి. సిలబస్ లో అడిగేటువంటి సిలబస్ ఏంటిది అనేటువంటిది. దాని తర్వాత పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి. మీకు ఇందాక చెప్పాను, 2011 వరకు ఒక విధంగా ఉంది క్వశ్చన్ ప్యాటర్న్, తర్వాత 21 వరకు ఒక విధంగా ఉంది, అండ్ 2021 నుంచి డైనమిజం అనేటువంటి చాలా చేంజ్ ఉంది. అంటే ఈ అనలిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది రావాలి. ఫస్ట్ సిలబస్ వల్ల మనం డిఫైన్ చేసుకుంటాం ఏది చదవాలి ఏది చదవకూడదు అనేటువంటిది. దాని తర్వాత క్వశ్చన్స్ ఏవైతే ప్యాటర్న్ అడుగుతున్నాను, రెండోది ప్యాటర్న్, సిలబస్, ప్యాటర్న్ రెండు అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత రిసోర్సెస్ ఏంటి, కోచింగ్ బుక్స్ అయితే కాదు, కోచింగ్ మెటీరియల్ అయితే కాదు. సో రిసోర్సెస్ తీసుకొని ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని కోచింగ్ సెంటర్ నుంచే లేకపోతే ఏదైనా ఇన్పుట్స్ ఎక్స్ట్రా తీసుకొని చేసుకోవాలి. ఫస్ట్ సిలబస్ అనలైజ్ చేయటం, పీవైక్యూస్ అనలైజ్ చేయటం, మెటీరియల్ని తీసుకోవటం, దాంట్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అవి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన నోట్స్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని బాగా చదవాలి. రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సో వాటిని ఫాలో అవుతూ వీటిని ఇంటర్లింకింగ్ చేసే ఎబిలిటీ రావాలి. అది ఓవర్ నైట్ వచ్చేది కాదనమాట, గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్లింకింగ్ చేస్తూ దీన్ని మనం రైటింగ్ ప్రాక్టీస్లో పెట్టాలి. అంటే అక్కడ ఇచ్చేటువంటి 50 పేజీలు రాయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్, ఆప్షన్లో అయినా జిఎస్లో అయినా ఆల్మోస్ట్. సో ఆ 50 పేజీలు మనం ఇన్ టైంలో విత్ ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ థియరిటికల్ అండర్స్టాండింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటేషన్ తోటి విత్ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ కనుక పెట్టగలిగితే దాన్ని మనం 300 స్కోర్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఉంది, అలాగే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇట్లా చాలా ఆప్షనల్స్ ఉన్నాయి. సో అయితే మనం పొలిటికల్ సైన్సే ఖచ్చితంగా దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ దాంట్లో అట్లా ఏమన్నా? సో అడ్వాంటేజెస్ అంటే మీకు మనం ఇందాక ఫస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, ఓవర్లాప్, సిలబస్ ఓవర్లాప్ అనేది 50% ఉంది. అండ్ ఇంటర్వ్యూలో కానీ ఇంకొక విషయం ఏంటంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కంపేర్ టు సోషియాలజీ. అది పెద్ద అపోహ. అది యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో సోషియాలజీ కోర్సెస్ ని అమ్ముకోవడం కోసం, ఆంథ్రోపాలజీ కోర్సెస్ ని అమ్ముకోవడం కోసం చేసేటువంటి నెగిటివ్ అంటే ఫాల్స్ ప్రాపగాండా అని నా అభిప్రాయం. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ సిలబస్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడెక్కడో జరిగే ఉండదు, స్పెసిఫిక్గా సిలబస్లో ఉన్న వాటిని చదువుకుని సరిపోద్ది ఒకటి. రెండోది ఏంటంటే జనరల్ స్టడీస్ కూడా ఇది ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఆ లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెట్టడంలో దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మనం సోషియాలజీ తీసుకున్నాం అనుకోండి, మీకు జనరల్ స్టడీస్లో ఓవర్లాప్ ఉండదు. మళ్ళీ ఆప్షనల్ చదవాలి, మళ్ళీ ఆ ప్రపోర్షనేట్ ఎఫర్ట్స్ జనరల్ స్టడీస్ మీద పెట్టాలి. సో నా ఉద్దేశంలో అయితే పొలిటికల్ సైన్స్ సిలబస్ వ్యాస్ట్ అనేది ఒక నెగిటివ్ అండ్ ఫాల్స్ నేరేటివ్ ని క్రియేట్ చేశారు మార్కెట్లో. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ డిఫైన్డ్ సిలబస్. నేనైతే నా సిలబస్ ని, నా నోట్సెస్ ని నేను తయారు చేసుకొని
2 జిఎస్ పేపర్ అంటే మీ 2 ఆప్షనల్ పేపర్లకి 4 బుక్సే, ఓన్లీ 4 బుక్స్ తయారు చేసుకున్నాం. కన్సాలిడేట్ గా 4 బుక్స్ తయారు చేసుకున్నాం. వాటినే ప్రతి ఇయర్ చదువుతాను, కరెంట్ అఫైర్స్ అప్డేట్ లో ఉంటాను. ఆ 4 బుక్సే నేను చదివిన బుక్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ నేను తయారు చేసుకున్న నోట్స్ 4 బుక్స్. అట్లా మనం ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతామో అప్పుడు లిమిటెడ్ అయిపోతుంది అది. సో ఆ విధంగా మనం కనుక షార్ట్ నోట్స్ తయారు చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ సిలబస్. అది స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళవి ఆన్సర్ రైటింగ్ లో మెన్షన్ చేయాలా? ఎస్, ఇక్కడ చాలా ఫాల్స్ నోషన్ ఒకటి ప్రాపగాండ్ చేశారు. పొలిటికల్ సైన్స్ అంటే స్కాలర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అని చెప్పేసి. కానీ మనం ఊరికే ఒక క్వశ్చన్ లో 40 మంది స్కాలర్స్ ఉంటారు. 40 మంది స్కాలర్స్ మనం కోట్ చేస్తే మార్క్స్ వస్తాయా? రావు. మనకేంటంటే ఫస్ట్ మార్క్స్ రావాలి అని అంటే ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి క్లారిటీ ఆఫ్ సబ్జెక్ట్ పైన ప్రాపర్ అండర్స్టాండింగ్, రెండోది క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, దాని తర్వాత మన ఆన్సర్ లో లాజికల్ కోహరెన్స్ అనేటువంటిది ఉండాలి. లాజికల్ కోహరెన్స్, ఈ లాజికల్ కోహరెన్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 థింకర్స్ ని లేకపోతే 2-3 స్కాలర్స్ ని మనం కోట్ చేస్తాం. అది కూడా ఏంటి, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంటా, వాళ్ళకి యాక్చువల్ గా స్కాలర్ తెలియదు, ఏదో బందోపాధ్యాయను ఎస్ కుమారస్వామి అని ఏదోటి పెట్టేసేసి రాసేస్తా ఉంటారు. సో అది ఈజీగా అర్థమైపోద్ది. మనం స్కాలర్స్ అంటే చాలా రినౌడ్ స్కాలర్స్. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, వై భారత్ మ్యాటర్స్, ఇది ఇండియా వే అని బుక్స్ రాశారు. అంటే ఆయన ది గ్రేట్ స్కాలర్ ఆయన. సో శశిధర్ ప్యాక్స్ ఇండికా అండ్ ఎలిఫెంట్ డాన్స్ ఇటువంటి బుక్స్ రాశారు. అంటే నోటబుల్ స్కాలర్స్ మాత్రమే మనం ప్రతి క్వశ్చన్ లో 2 లేదా 3 అట్ మాక్సిమం అనేటువంటి దాన్ని, మహా అయితే 2 పాజిటివ్ అండ్ నెగిటివ్ రాసేటప్పుడు ఒక 4-5 అనేటువంటి మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని స్కాలర్స్ పొలిటికల్ సైన్స్ అంటే స్కాలర్స్ అంటే పొలిటికల్ సైన్స్ కాదు. దట్ ఈస్ ఫాల్స్ నోషన్ నా ఉద్దేశం. మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీ మార్క్స్ ఎలా వచ్చేవి? ఇప్పుడు రాయబోతే అభ్యర్థులకి మీరు అదే ఎట్లా రాసి? యాక్చువల్గా నేను తెలుగు మీడియంలో రాయడం వల్ల టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రాపర్ గా అందుబాటులో లేకుండా ఉండేది. కానీ హౌఎవర్ నేను ఎఫర్ట్స్ అనేటువంటి చాలా మంచిగా ఇవ్వటం జరిగింది. కానీ ఒకటి, మనం పొలిటికల్ సైన్స్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ లో నేను అయితే ఇగ్నో బుక్స్ చదివాను అండ్ అన్ని ఇంగ్లీష్ స్టాండర్డ్ బుక్సే చదివాను. సో అన్ని ఇంగ్లీష్ స్టాండర్డ్ బుక్సే చదివి దాన్ని తెలుగులో రాయటం అనేటువంటి జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే మనకి టెస్ట్ సిరీస్ లో వచ్చే మార్క్స్ తోటి అసలు మనం కన్సిడరేషనే చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే అక్కడ యూపీఎస్సీ వాళ్ళ పొలిటికల్ సైన్స్ ఎవాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళ యొక్క పారామీటర్స్ వేరే ఉంటాయి. ఇక్కడ కోచింగ్ యూనివర్సిటీస్ లేకపోతే వీళ్ళు సీనియర్స్ వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్, వాళ్ళకి ఎంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్కి చదవాల్సినంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క మెట్రిక్స్ వేరే ఉంటుంది. సో ఎక్కడొచ్చే మార్క్స్ అక్కడ వచ్చే మార్క్స్ మీద దృష్టి పెట్టకుండా మనం ఏవైతే చెప్పుకున్నాం సబ్జెక్ట్ అండర్స్టాండింగ్, థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటి దాన్ని బాగా ఉంచుకోవాలి. తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటి, లాజికల్ కోహరెన్స్ అనేటువంటిది ఉంచుకోవాలి. అండ్ కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ అండ్ స్కాలర్స్ అనేటువంటి మనం ఎక్కువ కాకుండా లిమిటెడ్ గా ఇవ్వటం అనేటువంటిది చేయాలి. అండ్ ఆన్సర్ అడిగిన దానికే రాయాలి. సో ఈ ఆస్పెక్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేటువంటిదే చూసుకోవాలి. మార్క్స్ అనేటువంటి ఇట్ డజంట్ మ్యాటర్. దీంట్లో ఎక్సలెన్సీ మీద దృష్టి పెట్టాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, ఆన్సర్ బాగా రాయాలి, మంచి ప్రజెంటేషన్ చేయాలి. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనం యూపీఎస్సీ లైన్ లోకి వచ్చేస్తాం. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ ఒక్కటే చదివితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతాయా, లేక ఇంకేమైనా మ్యాగజైన్స్ అట్లా ఏమైనా? సో మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి, ఈపీడబ్ల్యూ అండ్ ఫ్రంట్ లైన్ అండ్ ద సిండికేట్, ప్రాజెక్ట్ సిండికేట్, సో ది గార్డియన్, ఇటువంటి మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా అండ్ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంతమంది రిలీజ్ చేస్తూ ఉంటారు మంత్లీ మ్యాగజైన్స్ అవి. సో అవి కూడా కంపైలేషన్ నా ఉద్దేశంలో న్యూస్ పేపర్లో వచ్చిన కంపైలేషన్. న్యూస్ పేపర్ చదివితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 80% ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ 80% సఫిషియంట్. సో రెస్ట్ ఆఫ్ ద 20% ఏంటంటే కొన్ని ఎడిటోరియల్స్ ని కంపైల్ చేసి పెట్టుకోవటము, లేకపోతే ఈపీడబ్ల్యూలో ఏదైనా నోటబుల్ ఇష్యూ వచ్చింది సో దాన్ని పికప్ చేసుకోవడం. అంటే అది కూడా సెలెక్టివ్ గా చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈపీడబ్ల్యూ 15 days ఒకసారి వస్తుంది ఇష్యూ, దాంట్లో ఎవ్రీ ఇష్యూ మనకి రెలవెన్స్ ఉండదు, అర్థమైందా? సో సి రాజామోహన్ లేకపోతే ప్రతాప్ సి భాను మెహతా వీళ్ళు రాసినటువంటి ఎడిటోరియల్స్ ఉంటాయి. వాళ్ళు రాసిన వాటికి మనకి ప్రతిదీ అవసరం ఉండదు. చాలా నోటబుల్ ఉంటాయి, సిగ్నిఫికెంట్ ఎడిటోరియల్స్ ఉంటాయి, వాటిని మనం పిక్ చేసుకోవాలి. సో వాటిని మనం పిక్ చేసుకొని మనం నోట్స్ అనేటువంటిది చేసుకోవాలి. సో అట్లా సెలెక్టివ్ గా
కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ పేపర్ తర్వాత చదువుకుంటూ సెలెక్టివ్ గా ఎడిటోరియల్స్ ని మ్యాగజైన్స్ ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా మీ తరపున ఈ పొలిటికల్ సైన్స్ మీద ఏమైనా మీ ఒపీనియన్? పొలిటికల్ సైన్స్ ని ఒక స్టిగ్మాతో చూడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ సైన్స్ చాలా వెరీ గుడ్ ఆప్షనల్. దాన్ని మంచి ప్రాపర్ అండర్స్టాండింగ్, థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉండి, దాన్ని కనుక మంచి మెంటర్షిప్ లేకపోతే మంచి గైడెన్స్ దాంతో ఉండి, లేకపోతే పీర్ గ్రూప్, ఓన్ అండర్స్టాండింగ్ తో అయినా పొలిటికల్ సైన్స్ లో కనుక ఎఫర్ట్స్ పెట్టగలిగితే జిఎస్ కి అడ్వాంటేజ్ అవుతుంది అండ్ పొలిటికల్ సైన్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది. రెండు వైపులా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ద క్రిటికల్ మైండ్ అనమాట. కొద్దిగా మైండ్ అనేటువంటిది నువ్వు అనాలిసిస్ చేయగలవా లేదా. సో అనాలిసిస్ చేయగలిగితే యు ఆర్ వెరీ సూటబుల్ ఫర్ టేకింగ్ ద పొలిటికల్ సైన్స్ యాజ్ అన్ ఆప్షనల్. సో ఇది. బట్ నా వైపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఎవ్రీడే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఓకే, దీనికి నేను ఏ విధమైనటువంటి ఆన్సర్స్ ని తీసుకురాగలుగుతాను, ఓకే ఈ విధమైనటువంటి ఆన్సర్స్ తీసుకొస్తాను. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల ఏమవుతుందంటే మనం అప్లికేషన్ ఓరియంటేషన్ లోకి వెళ్తాం అనమాట. గ్రాడ్యువల్ గా అవుతాం, నాలెడ్జ్ ఇన్బిల్డ్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనం అనలైజ్ చేయడం వల్ల గ్రాడ్యువల్ గా మనం అప్లికేషన్ ఓరియంటేషన్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు కోచింగ్ సెంటర్ మెటీరియల్ అయితే చదవద్దు. నా సజెషన్ అయితే వాటిని చదవకుండా వాటిని ఒక కంపాస్ లాగా పెట్టుకోండి. ఓన్ నోట్స్ ని తయారు చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే పేపర్ హ్యాస్ బికమ్ వెరీ డైనమిక్. నెక్స్ట్ ఇయర్ ఇంకా డైనమిక్ గా ఉండబోతుంది. సో ఈ ఆస్పెక్ట్ లో నేను ఈ సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.